ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తీర్పుపై లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది తెలంగాణ ప్రభుత్వం. సింగిల్ బెంచ్లో లంచ్ మోషన్ దాఖలు చేసిన ఏజీ సుప్రీంకోర్టుకు వెళ్లే వరకు సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే ఇవ్వాలని పిటిషన్ వేశారు. 3 వారాలు తీర్పు అమలు కాకుండా నిలిపివేయాలని ఏజీ కోరారు. ఇటు పిటిషన్ను అనుమతించిన హైకోర్టు మధ్యాహ్నం 2:30 గంటలకు విచారణ చేపట్టనుంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తీర్పుపై లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది తెలంగాణ ప్రభుత్వం. సింగిల్ బెంచ్లో లంచ్ మోషన్ దాఖలు చేసిన ఏజీ సుప్రీంకోర్టుకు వెళ్లే వరకు సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే ఇవ్వాలని పిటిషన్ వేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఉషా, రాజేంద్ర, ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై ఇప్పటికే తీర్పు లంచ్ మోషన్ పిటిషన్ లో దాఖలు చేసింది. సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో, సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం డివిజన్ బెంచ్ కు వెళ్ళింది. డివిజన్ బెంచ్ నిన్న ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో, మొత్తం కేసు మొత్తం కూడా ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి కేసు మొత్తం కూడా సిబిఐకి అప్పగించాలి అన్న కోణంలోనే తీర్పును వెలువరించింది. దీనికి సంబంధించి డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దాన్ని సవాల్ చేస్తూ ఈ రోజు లంచ్ మోషన్ పిటిషన్ ను సింగిల్ బెంచ్ వద్ద ప్రభుత్వం అప్పీల్ చేస్తుంది. దీనికి సంబంధించి నిన్న ఏదైతే డివిజన్ బెంచ్ లో కూడా ప్రభుత్వం తరపు అడ్వకేట్ జనరల్ కూడా అప్పీల్ చేయడం జరిగింది. దీన్ని పూర్తిగా కొట్టివేస్తూ డివిజన్ బెంచ్ హైకోర్టు ధర్మాసనం తీర్పివ్వడం జరిగింది. ఈ రోజు లంచ్ మోషన్ పిటిషన్ లో ఈ కేసుకి సంబంధించి 2:30కు వాదోపవాదాన్ని వినిపించే అవకాశం ఉంటుంది. మొత్తానికి చూసుకున్నట్టయితే ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి ఏదైతే సిట్ విచారణ పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగించాలి అని వేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి అప్పీల్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా తిరస్కరిస్తూ డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి సిబిఐ విచారణకు కొనసాగించాలన్నటువంటి తీర్పు ఏదైతే ఉందో దాన్ని ఈ రోజు 2:30కు ప్రభుత్వం తరపు అడ్వకేట్ జనరల్ లంచ్ మోషన్ లో ప్రస్తావనకు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఎటువంటి తీర్పు వచ్చినప్పటికీ రేపు సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది. హైకోర్టు ఇచ్చేటటువంటి 2:30కు ఇచ్చేటటువంటి కీలక సమాచారం ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని సుప్రీంకోర్టుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం వెళ్లే అవకాశం ఉంటుంది. రాజేంద్ర, థ్యాంక్ యూ ఉషా.